హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చికెన్ బర్గర్. వావ్, చూస్తుంటేనే మీ అందరికీ టెంప్టింగ్గా ఉంది కదండి, వెంటనే తినేయాలని నోరూరిపోతుంది కదా. అయితే మరి బయట ఫుడ్ అన్హెల్దీ కదండి, మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హోమ్ మేడ్ చికెన్ బర్గర్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇదిగో బర్గర్ కోసము మనము ముందుగా చికెను బోన్లెస్ స్కిన్లెస్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. బోన్లెస్ చికెనే కావాలి బర్గర్కి. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టి ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాం. అయితే దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేయాలండి. కొంచెమే పసుపు, కొద్దిగా, అలాగే కొద్దిగా సాల్ట్. ఈ చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట పసుపు వేయడం వల్ల. అది చప్పదనం లేకుండా మనం సాల్ట్ కూడా వేస్తాము. అలాగే ఇప్పుడు చికెన్ ఇందులోకి వేసేద్దాం, మనం తీసుకున్న చికెన్. ఒక 2 మినిట్స్ అలాగా బాయిల్ అవనిస్తే సరిపోతుందండి. ఆ పచ్చిదనం పోయే వరకు 2 మినిట్స్ అలాగే బాయిల్ అవనిద్దాము చికెను. తర్వాత దాన్ని మనం తీసి చల్లారబెట్టి మిక్సీలో పొడి చేయాలన్నమాట, చిన్నగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే బాయిల్ అవనిద్దాం. చికెను 2 మినిట్స్ బాయిల్ అయ్యింది, చాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనము వీటిని ముక్కలు సెపరేట్ చేసి చల్లారనివ్వాలన్నమాట. వాటర్లోంచి ముక్కలు తీసేయాలి, సెపరేట్ చేసేసి చల్లారనిచ్చి అప్పుడు అవి చల్లారాక మనం గ్రైండ్ చేస్తాము. ఈ లోపల ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమాటో రింగ్స్ లాగా రౌండ్గా కట్ చేసుకుని ఉంచుకోవాలండి, చక్రాల్లాగాను. ఇదిగో చికెన్ ఈ విధంగా నేను చిన్న పీసులు చేశాను, త్వరగా చల్లగా అవ్వడానికి. చల్లగా అయ్యాయి, మిక్సీలో వేసినప్పుడు గ్రైండ్ చేస్తాను. ఈ లోపల నేను ఆనియన్ టమాటో చక్రాల్లాగా కోసి పెట్టాను. ఇది గ్రైండ్ చేశాక అప్పుడు మనం కలుపుదాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ముద్ద కలుపుదాం. ఈ విధంగా చికెను మిక్సీలో పొడి చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వేసి కలుపుకుందాము. ఇదైతే బ్రెడ్ క్రమ్స్. ఇదైతే ఒక పిండి వరిపిండి 1 స్పూన్ కావాలి, అలాగే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ కావాలి మనకి. అయితే ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మనం చికెన్ ఇప్పుడు కలిపేసుకుందాము. మొత్తం ఈ చికెన్ అంతా వేసిన తర్వాత కొద్దిగా కారం వేద్దామండి. ఈ చికెను నీసు వాసన లేకుండా బాగుంటుంది. కొంచెం కారము, అలాగే కొద్దిగా సాల్ట్. ఇందాక వేసాం మనము, చూసుకొని వేసుకోండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా మిరియాల పొడి. మీరు తినే ఘాటుని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ వేద్దామండి, 1 స్పూను వరిపిండి. ఇవన్నీ మనం మిక్స్ చేయాలన్నమాట. దీంట్లో మనము ఉల్లిపాయలు కానీ ఇంకేవి వేయట్లేదు, ఎందుకంటే ఇవి చికెన్ బెల్లల్లాగా చేసిన తర్వాత ఇది అవసరం పడితే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, చికెన్ బాయిల్ చేసింది, ఇది ఇందులోకి వేసుకోవచ్చు అనమాట. మనం ఇందులో వేసి కలిపేసుకుని చిన్న చిన్న బిళ్ళల్లాగా చేయాలండి. ఈ చిన్న చిన్న బిళ్ళలు మనము పెనం మీద కాలుస్తాము. కాల్చిన తర్వాత అప్పుడు బన్నలో పెడతామండి. బన్నలో పెట్టేటప్పుడు మనము టమాటా కెట్చపు, మయోనీసు, ఆనియన్ రింగ్స్, అలాగే టమాటో స్లైసెస్ ఏవి కావాలంటే అవి, ఇంకా మీకు గ్రీన్ లీవ్స్ కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు. బర్గర్లో పెడతారు కదా, అలాంటి ఆకుకూరలు ఏమన్నా మనకు అందుబాటులో దొరికితే మాత్రం అవి పెట్టుకోవచ్చండి. మొత్తం ఇవన్నీ ఇలా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత మనం చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసేసుకోవడమే ఇలాగా. అవసరం పడితే వాటర్ వేసుకోండి. ఇంకా బిల్ల అవ్వట్లేదు నాకు, ఇది కొంచెం వాటర్ వేస్తాను నేను. అలాగ అవసరం పడితే వాటర్ వేసుకుని అది ముద్ద అయ్యాక మనం బిల్లలాగా చేసేసుకోవాలన్నమాట. అప్పుడు వాటిని పెనం మీద కాల్చిన తర్వాత బ్రెడ్లో పెడదామండి. ఓకే, ఇవన్నీ నేను చేస్తాను ఇలా బిల్లల్లాగా. దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి, నేను మర్చిపోయాను ఇందాక వేయడం. టేస్ట్ బాగుంటుంది కదా, చికెన్ అనగానే మసాలా వేయాలన్నమాట. నేను ఇందాక వేయడం మర్చిపోయాను, సారీ. అన్నీ ఒకసారి వేయాలి కదా, అది నేను దగ్గర పెట్టుకోలేదు.
ఓకే, ఈ విధంగా మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత మనం బెల్లల్లాగా చేద్దామండి దీన్ని. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత మనము పొడి చేసుకుని ఉంచుకున్న బ్రెడ్ క్రూమ్స్ ఉంది కదండి, అది కానీ లేదా కాన్ఫ్లెక్స్ కూడా, మీరు కాన్ఫ్లెక్స్ అయినా పొడి చేసి వీటికి అప్లై చేయొచ్చు అనమాట పైన ఇలాగా. కావాలంటే ఎగ్ వైట్ వేసుకోవచ్చు, లేదంటే ఎగ్ వైట్ వేయకపోయినా మీరు ఇలాగా బ్రెడ్ క్రూమ్స్లో ఇది ముంచేసి ఇప్పుడు మనం పెనం మీద కాలుస్తామన్నమాట. షాలో ఫ్రై చేస్తాము. కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగ బ్రెడ్ క్రూమ్స్ దీనికి అప్లై చేసేసి ప్రతిదీ అన్నీ రెడీ పెట్టేసుకుంటే మొత్తం అన్నీ ఒకేసారి మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది షేప్ సరిగా రాకపోయినా పర్వాలేదు, రౌండ్గా ఆకారం రాకపోయినా టేస్ట్ ఏమీ ఎటువంటి మార్పు ఉండదు కదా, కాబట్టి భయపడకండి. కరెక్ట్గా రాలేదు, రౌండ్గా రాలేదనేం భయపడక్కర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా అన్నిటికి మనం అప్లై చేసేసి అన్నీ ఒకేసారి పెనం మీద కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రెండు వైపులా కావాలంటే ముందు దీన్ని ఎగ్ వైట్లో డీప్ చేసి తర్వాత కూడా చేయొచ్చండి. ఎగ్ వైట్ లేకపోయినా కూడా ఈ విధంగా బ్రెడ్ క్రూమ్స్ అప్లై చేసేయచ్చు పైన. దీన్ని ఇలా పైన కోట్ చేసేస్తే మనకి చక్కగా కాలుతాయి అన్నమాట. ఇదిగో ఈ విధంగా అన్నీ ఇలాగా చేసేసుకుంటే ఇప్పుడు పెనం మీద మనం కాలుద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మనము డీప్ ఫ్రై చెయ్యట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాము. నచ్చిన వారు డీప్ ఫ్రై కూడా చేసుకోండి, యాజ్ యూ లైక్. అయితే ఇది బాగా వేడెక్కనివ్వాలండి. పెనం బాగా వేడెక్కాక మనము ఆయిల్ ఇలాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు వాటిని ఇందులో కాలుస్తే పెనానికి అతుక్కుపోకుండా అంటుకుపోకుండా ఈజీగా ఉడతాయి అన్నమాట. కొంచెం వేడెక్కనివ్వాలండి పెనం అయితే. ఇలాగా ఒకదాని పక్కన ఒకటి మనం ఇలా పేర్చుకుంటూ కాల్ చేస్తే అన్నీ ఒకేసారి కాలిపోతాయి కదండి. పని ఈజీగా అవుతుంది మనకి. అవి కొంచెం ఇప్పుడు సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో అలా కొద్దిగా మనం కాలనిద్దాం. ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే చుట్టూ కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేయాలి, కాలనిద్దాం. ఇటువైపు కాలేయేమో మన చికెన్ బిళ్ళలు, తిరగేసి ఇంకో వైపు కూడా కాలనిద్దామండి. ఇదిగో బాగానే రోస్ట్ అయ్యాయి. ఆల్రెడీ మనము చికెన్ బాయిల్ చేసింది కాబట్టి ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ డార్క్గా మాడిపోవక్కర్లేదు. ఇలాగా తిరగేసిన తర్వాత ఇటువైపు కూడా మనం ఆయిల్ అప్లై చేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇటువైపు కూడా. ఇలాగా డ్రాప్స్ లాగా వేస్తే అవి లాక్కుని మాడిపోకుండా రోస్ట్ అవుతాయి అన్నమాట. కాలనిద్దామండి ఇటువైపు కూడా. ఇదిగో చక్కగా కాలేయి కదా, అటు కూడా కాలనిద్దాం. ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులా రోస్ట్ అయితే సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా రెండు వైపులా రోస్ట్ అయ్యాయి కదా. ఇంక ఈ టైంలో మనం ఆపేసి ఇవన్నీ బర్గర్లో పెట్టుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మనము చికెన్ అంతా బెల్లలు కాల్చుకున్న తర్వాత మనము బర్గర్ చేసుకోవడానికి ఈ బన్నల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇదన్నమాట ట్రిక్. ఈ బన్నల ప్యాకెట్ మనం తెచ్చుకొని వీటిని ఇలా మధ్యలోకి కట్ చేయాలండి. ఇలా మధ్యలోకి కట్ చేయాలి. ఓకే, మధ్యలో కట్ చేసి మనం ఇవి కాల్చి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా పెట్టేసుకోవాలి. అయితే దీని మీద మనం కొద్దిగా టమాటో కెచప్ వేస్తామండి. అలాగే కొద్దిగా మయోనీస్ వేస్తాము. బయట మనకి బజార్లో దొరుకుతుంది మయోనీసు. కొద్దిగా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ రింగు, అలాగే ఒక టమాటో స్లైసు పెట్టేసుకుని తర్వాత మొజరెల్లా చీజ్ అని దొరుకుతుందండి, లేదంటే స్లైస్డ్ చీజ్ కూడా దొరుకుతుంది. మీకు స్లైస్లు కట్ చేసి ఉంటుంది అనమాట చీజు, అదైనా మీరు
తీసుకోవచ్చు. ఇది ఇలా పెట్టేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఇలా పైన కవర్ చేసేయాలి. కవర్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ పొయ్యి మీద జస్ట్ పెట్టి కాలుస్తామన్నమాట. ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవచ్చండి. అర్థమైంది కదా మీకు? మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో కట్ చేయండి. మనం బన్న తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇంకా బజార్లో ఒక బ్యాగ్ పట్టుకెళ్ళి మనం ఏమీ మోసి తెచ్చుకోకర్లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. టమాటా కెచ్చప్ ఎలాగో ఇంట్లో రెడీగా పెట్టుకుంటాం కదండి. ఈ చికెను బెల్ల పెట్టేశాక టమాటా కెచ్చప్ పెట్టేశాక అప్పుడు మనము ఇది మయోనీస్ పెట్టాం. టమాటా కెచ్చప్, మయోనీస్, అలాగే ఆనియను, టమాటో, తర్వాత చీజు బెల్లల్లా దొరుకుతుందండి. మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలాగా క్యాప్ పెట్టేయడమే. బయట బర్గర్ లాగే ఈ బర్గర్ కూడా పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తారండి. ఇవన్నీ ఇలా పెట్టాక మనం పెనం మీద కాలుద్దాం. ఇదిగోండి, అర్థమైంది కదా మీకు? ముందు బన్ అయితే ఈ విధంగా ఇలా కట్ చేయండి. టమాటో కెచ్చప్ పెట్టండి. తర్వాత ఇది పెట్టండి ఈ విధంగా. తర్వాత మయోనీస్ పెట్టండి. ఎలా అయినా పెట్టవచ్చు వెనక ముందు. ఓకేనా? మయోనీస్ పెడితే టేస్ట్ బాగుంటుంది. మనకు బయట బజార్లో దొరుకుతుందండి. అయితే ఇదిగో టమాటో, ఆనియన్, కొద్దిగా ఈ చీజ్ వేయాలన్నమాట. చీజ్ వేస్తే బాగుంటుంది. ఇది మనం వేడి చేస్తాం, ఇప్పుడు మెల్ట్ అయ్యి బాగుంటుంది అనమాట. ఇది ఇలాగా కవర్ చేసేయడమే క్యాప్. ఇప్పుడు దీన్ని మరలా మనం పొయ్యి మీద పెట్టి కాలుస్తామన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు జస్ట్ పెనం మీద వేడెక్కనిద్దామండి. ఇదిగోండి, మరలా స్టవ్ ఆన్ చేసి నేను పెనం పెట్టుకున్నాను. అయితే జస్ట్ కొద్దిగా ఆయిల్ వేద్దామండి. జస్ట్ డ్రాప్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఈ ఆయిల్ ఇదంతా ఇలా స్ప్రెడ్ చేయండి. కొంచెం పెనం హీట్ ఎక్కిన తర్వాత బన్నలు పెట్టేద్దాం దీని మీద. ఓకే, ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది, పెనం హీట్ అయ్యింది. ఇప్పుడు బన్నలు ఇలా పెట్టేయండి. ఇలాగ అన్నీ పేర్చేయండి. అన్నీ పేర్చేసిన తర్వాత దీని మీద కొద్దిగా పాలు ఇలా బ్రష్తో ఇలా అనండి. పాలు కొద్దిగానే, జస్ట్ ఎందుకంటే దీని మీద మనం సేజమ్ సీడ్స్, నువ్వులు అంటిస్తామన్నమాట. అప్పుడు బాగుంటుంది. కొద్దిగానే ఇలా అనండి. పైన ఇలా వేస్తే లుకింగ్ వెరీ యమ్మీ కదా. వావ్, సూపర్ అంట. పిల్లలు తినడానికి వచ్చేస్తారు. సేమ్ ఇంకా బయట కొన్న బర్గర్ లాగే వాళ్ళని మనం మోసం చేయొచ్చు అనమాట పిల్లల్ని. అంతే, జస్ట్ కొద్దిగా మనం ఈ పాలు అంటించడం వల్ల ఇవి అంటుకుంటాయి అన్నమాట. ఓకే అండి, కాలనిద్దాం 2 నిమిషాలు. అయితే వీటికి పైన మనం ఇలాగా మూత పెట్టేద్దామండి. క్యాప్ పెడితే అవి కొంచెం రోస్ట్ అవుతాయి అన్నమాట. మనం వేసిన చీజ్ మెల్ట్ అవుతుంది ఆ వేడికి. అప్పుడు తింటే బాగుంటుంది యమ్మీగా. చూద్దామండి మన బర్గరు. ఇదిగోండి, చీజ్ మెల్ట్ అయింది చూసారా? మెల్ట్ అయ్యి ఇదేమో పైన మనము పాలు పామి వేయడం వల్ల షైనింగ్ ఉంది కదా. చీజ్ మెల్ట్ అయింది, వేడివేడిగా పొగలు కక్కుతుంది. ఇంకా అయిపోయిందండి మన బర్గరు. తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి, ఎంతో టేస్టీగా హెల్తీగా మన హోమ్ మేడ్ బర్గర్లో రెడీ అయిపోయాయండి. ఈ విధంగా అమ్మలందరూ చేసి పెడితే మన పిల్లలు బయట ఫుడ్కి ఎందుకు అట్రాక్ట్ అవుతారండి? వాళ్ళు అడిగింది మనము ఇంట్లోనే, అంటే అప్పుడప్పుడు రోజు చేయలేమనుకోండి ఇలాంటి వెరైటీస్. అప్పుడప్పుడు 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే ఆ టేస్ట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా తింటారు. అలాగే బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా అమ్మాయి మనకి నచ్చింది ఇంట్లో చేసి పెడుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి. మరిన్ని వంటలు మనము హెల్తీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.